హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ క్రాఫ్ట్స్. ఈరోజు ఈ వీడియోలో మనం ఎల్లో లెహెంగాకి జాకెట్ స్టిచ్ చేసాం కదండి. ఆ జాకెట్ కటింగ్ అనేది చేస్తున్నాం. ఫుల్ లెంత్ వచ్చేసి 25 ఇంచెస్, షోల్డర్ అనేది 7 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం. షోల్డర్ డ్రాప్ వచ్చేసి 1 ఇంచ్కి డ్రాప్ చేసి నెక్ విడ్త్ 2.5 దగ్గర నుంచి షోల్డర్ డ్రాప్ దగ్గరికి మార్క్ చేసుకున్నాం. అండ్ ఆర్మ్ రౌండ్ కోసం 7 ఇంచెస్ మార్క్ చేసుకొని చెస్ట్ సైజ్ వచ్చేసి 10 ఇంచెస్ అనేది మార్క్ చేశాను. అండ్ 2 ఇంచెస్ ఫర్ సీమ్ అలయన్స్. వేస్ట్ దగ్గర వచ్చేసి మనకి 32 ఇంచెస్ అనమాట. సో 8 దగ్గర మార్క్ చేసుకుని సీమ్ అలయన్స్కి 2 ఇంచెస్ అనేది మార్క్ చేశాను అనమాట. అండ్ మనకి ఆర్మ్ రౌండ్ దగ్గర మిడిల్లో మార్క్ చేసుకొని 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేయాలి. అండ్ కర్వ్ స్కేల్తోని కర్వ్ అనేది ఇచ్చేయాలి. సో మనకి ఆర్మ్ రౌండ్ అనేది ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ మనం వేస్ట్ దగ్గర చిన్న కర్వ్ అనేది ఇస్తున్నాను ఫర్ ద షేప్. అండ్ ఇక్కడ మనకి నెక్ విడ్త్ అనేది నెక్ డౌన్ అనేది మార్క్ చేస్తున్నాను 2 ఇంచెస్కి బ్యాక్ సైడ్ కాబట్టి. ఇదంతా బ్యాక్ సైడ్ మార్కింగ్. అండ్ రౌండ్ షేప్ అనేది ఇచ్చేసాను. అండ్ దెన్ వేస్ట్ దగ్గర మనం టక్స్కి మార్క్ చేయలేదన్నమాట. సో అందుకే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసి 9 ఇంచెస్ మార్క్ చేసుకొని మళ్ళీ లైన్ అనేది డ్రా చేశాను. సో ఇదనమాట మనకి చక్కగా అకార్డింగ్ టు ద మార్కింగ్ చక్కగా షేప్ అనేది చేసేసుకోవడమే అండి. ఇదంతా బ్యాక్ సైడ్ మార్కింగ్ అంతా చేసేసుకొని కటింగ్ అనేది చేసేయాలి. సో చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. అండ్ దెన్ ఇప్పుడు మనం హ్యాండ్స్కి కటింగ్ అనేది చేసేద్దాం. ఇదంతా బ్యాక్ సైడ్ కటింగ్. అండ్ సైడ్స్కి మనం ఏదైతే కర్వ్ ఇచ్చామో ఆ కర్వ్ని కూడా మంచిగా షేప్ ఇచ్చి కట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అనేది చూసేద్దాం. హ్యాండ్స్ కటింగ్ కోసం ముందుగా 2 ఫోల్డ్ ఫ్యాబ్రిక్ని తీసుకొని చక్కగా ఇంకొక ఫోల్డ్ అనేది చేసేసుకోవాలండి. అప్పుడు మనకి 2 హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు మనం కింద స్ట్రైట్గా వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. మార్కింగ్ అనేది చేసేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ లెంత్ వచ్చేసి 22 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలండి. అండ్ ఆర్మ్ రౌండ్ ఏదైతే ఉందో స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేయాలి 22 ఇంచెస్ దగ్గర. అండ్ ఆర్మ్ రౌండ్ కోసం 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసి ఇంకొక స్ట్రైట్ లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. మనకి 10 ఇంచెస్ ఆర్మ్ రౌండ్ అనేది ఇవ్వాలండి. మనకి ఇక్కడ తక్కువ పడుతుంది కాబట్టి నేను ఫ్యాబ్రిక్ని సెట్ చేసుకుంటున్నాను. సో 10 ఇంచెస్ అండ్ దెన్ 2 ఇంచెస్ ఫర్ సీమ్ అలయన్స్. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా 10 ఇంచెస్ దగ్గరికి స్టార్టింగ్ పాయింట్ నుంచి 10 ఇంచెస్ వరకు మనం మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మార్కింగ్ చేసుకొని మిడ్లో కూడా 5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేయాలి. అండ్ మనకి స్టార్టింగ్లో ఒక 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ అండ్ 5 ఇంచెస్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. అండ్ 5 ఇంచెస్ మిడిల్లో 2.5 దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకొని డౌన్గా చిన్నగా కింద క్రాస్ ఇవ్వాలి. దిస్ ఈస్ అ పర్ఫెక్ట్ హ్యాండ్ కటింగ్ మెజర్మెంట్ అనమాట. సో మనకి సైజ్ని బట్టి అంటే షార్ట్ హ్యాండ్స్కి అయితే కొంచెం మళ్ళీ డిఫరెంట్గా అయిపోతుంది. సో ఎనీథింగ్ లైక్ ఆఫ్టర్ 5 ఇంచెస్ కంటే ఎబోవ్ ఉంటే సేమ్ మెజర్మెంట్స్తో మనం హ్యాండ్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. 5 ఇంచెస్ ఎబోవ్ ఉన్నట్లయితే హ్యాండ్ లెంత్. అండ్ దెన్ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడ నేను 5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. 2 ఇంచెస్ ఫర్ సీమ్ అలయన్స్. సో దిస్ ఈస్ ద థింగ్ అనమాట. సో ఎగ్జాక్ట్గా ఎలా అయితే మార్క్ చేశానో అలా కటింగ్ అనేది చేసేసుకోవడమే అండి. ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మనకి ఎక్కడైతే తక్కువ పడిందో అది ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని మనం చూసుకొని అదే షేప్లో మనం అటాచ్ చేసుకోవాలి. మీరు ముందు చూస్తారు. సో ఇలా కటింగ్ అనేది షేప్ ఎట్లా అయితే ఇచ్చామో అలా చక్కగా హ్యాండ్ షేప్ అనేది కట్ చేసుకోవాలి. మీకు కావాలి డీటెయిల్ వీడియో కావాలి హ్యాండ్ కటింగ్కి, పర్ఫెక్ట్ హ్యాండ్ కటింగ్ కోసం అని అనుకుంటే ప్లీజ్ టు కమెంట్ అండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వెరీ క్లియర్లీ. అండ్ దెన్ ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కోసం కటింగ్ చేస్తున్నాం. ముందుగా మనం ఓపెన్ సైడ్ ఒక స్ట్రైట్, ఎందుకంటే ఫ్రంట్ సైడ్ ఓపెన్ వస్తుంది కాబట్టి అక్కడ స్ట్రైట్గా ఒక మార్క్ అనేది ఇచ్చాను ఫ్యాబ్రిక్ కరెక్ట్గా రావాలి అని చెప్పి. బ్యాక్ సైడ్ ఏదైతే కటింగ్ చేసుకున్నామో ఆ ఫ్యాబ్రిక్ని దానిపైన వేసేసుకుని కరెక్ట్గా షేప్లో మార్కింగ్ అనేది చేసేసుకోవాలండి. అదే షేప్లో మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. అండ్ దెన్ మార్కింగ్ అనేది చేసేసుకున్నామంటే మనకి చాలా ఈజీ అవుతుందన్నమాట. సో మార్కింగ్ అయిపోయాక మనం నెక్ డౌన్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలండి. బ్యాక్ నెక్ కంటే ఫ్రంట్ నెక్ కొద్దిగా డౌన్గా మార్క్ చేసుకోవాలి. 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసేసుకొని స్క్వేర్ షేప్ ఇచ్చేసి రౌండ్ కర్వ్ స్కేల్తో రౌండ్ షేప్ అనేది ఇచ్చేసాను అనమాట. సో మనకి ఇప్పుడు పర్ఫెక్ట్ ఫ్రంట్ సైడ్ నెక్ అనేది డ్రా అయిపోయినట్లే. ఇంకా ఆర్మ్ డౌన్ కోసం ఫ్రంట్ సైడ్ మనకి ఆర్మ్ డౌన్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కదండి, కొంచెం లోతుగా తీసుకోవాలి. సో స్ట్రైట్గా ఫస్ట్ మార్కింగ్ చేసుకొని
మిడ్ పాయింట్లో మార్కింగ్ ఇచ్చేసి ఇంకొక హాఫ్ ఇంచ్ లోపలికి తీసుకోవాలి. బికాస్ మనకి సో ఖచ్చితంగా లోత్ అనేది డ్రా చేసుకోవాలి. 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ ఏదైతే చేసుకున్నామో ఎగ్జాక్ట్గా అకార్డింగ్ టు ద మార్కింగ్ మనం ఫినిషింగ్ అనేది చేసేసుకొని చక్కగా కటింగ్ ఇలా చేసేసుకోవాలండి. ఫ్రంట్ సైడ్ మార్కింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే మార్క్ చేసుకొని కట్ చేసుకోవడమే. ఇలా చూపిస్తున్నట్టుగా మీకు అర్థమైందని అనుకుంటున్నా. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నట్టయితే ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియచేయండి. మరొక వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అర్థం కాకపోతే ఖచ్చితంగా కమెంట్ చేయండి అండి. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు నచ్చినట్లయితే ఈ కటింగ్ ట్యూటోరియల్స్ అది మీకు అర్థమవుతున్నట్లయితే ప్లీజ్ టు లైక్ అండి. అండ్ దెన్ ఇప్పుడు మనం హ్యాండ్ కటింగ్కి ఎక్స్ట్రా ఇక్కడ మనకి ఇంకా ఫ్యాబ్రిక్ కావాలి కదండి, ఆ ఫ్యాబ్రిక్ అనేది వేసి సో ఈ కటింగ్స్లో మిగిలిన ఫ్యాబ్రిక్ వేసేసి మనకి అతుకు కోసం మిగతా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుంటున్నాను అనమాట. ఎంతైతే అవసరమో అంత కట్ చేసుకుంటున్నాను. అలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవడమే అండి, సింపుల్గా అయిపోతుంది. సో ఇదనమాట అండి కటింగ్ వీడియో. సో ఇంకా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయినట్లే. సో ఇక నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవడమే అండి. సో అయితే మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనర్ని, బ్లాక్ లైనర్ అనేది ఉందండి నా దగ్గర. వైట్ కానీ బ్లాక్ లైనర్ కానీ మన ఫ్యాబ్రిక్ కలర్ని బట్టి ఇలా లైనర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. బ్లాక్లో ఉంటుంది, వైట్లో కూడా ఉంటుంది. సో మనం కలర్ని బట్టి ట్రాన్స్పరెన్సీని బట్టి ఈ లైనర్ అనేది అటాచ్ చేసుకోవచ్చు. చాలా చాలా స్టిఫ్నెస్ అనేది మంచిగా క్రియేట్ చేస్తుంది. లుక్ అనేది మంచిగా క్రియేట్ అవుతుందన్నమాట. కంపల్సరీ మనకి బ్లౌజెస్ కానీ ఫ్యాబ్రిక్ని బట్టి మనం ఈ లైనర్ని యూజ్ చేస్తామండి. ఫ్యాబ్రిక్ స్ట్రెంగ్త్ని బట్టి మనం చేసే ఏమంటారు అవుట్ఫిట్ని బట్టి కంపల్సరీ లైనర్ని యూజ్ చేస్తేనే చాలా చాలా బాగుంటుంది. లైనర్ యూజ్ చేసినట్టయితే క్లాత్కి కొంచెం స్ట్రెంగ్త్ అనేది వస్తుందన్నమాట. ఈ లైనర్స్ మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. అలాగే బయట షాప్స్లో కూడా స్టిచ్చింగ్ మెటీరియల్ దొరికే షాప్స్లో కూడా ఖచ్చితంగా దొరుకుతుందన్నమాట. సో ఇలాగ మీరు వీడియోలో చూస్తున్నట్టుగా బ్యాక్ పార్ట్ని ఫ్యాబ్రిక్ పైన వేసేసి కటింగ్ అనేది చేసి పక్కన పెట్టేశానండి. ఇప్పుడు నేను కట్ చేసేది ఫ్రంట్ పార్ట్ కోసం. ఫ్రంట్ సైడ్ నేను బార్డర్ వచ్చేలాగా చూసుకుంటున్నాను. బార్డర్ ఏ లెంత్లో వస్తుందో చూసుకొని దానికి తగ్గట్టుగా మార్కింగ్ అది చేసుకుంటున్నానండి. అదే మార్కింగ్ చేసి కింద ఫ్యాబ్రిక్ అనేది మార్క్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మార్క్ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ వేస్ట్ అవ్వకుండా ఎంత అవసరం అంత కట్ చేయాలి అని చెప్పేసి చూసుకుంటున్నాను. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అది పెట్టుకొని ఫ్యాబ్రిక్ అనేది కట్ చేశాను అనమాట. సో ఫ్రంట్ వైపు కూడా మనకి కటింగ్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ కట్ చేసాం అండ్ ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసాం. ఇప్పుడు హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ కటింగ్ కోసము ఇక్కడ మిగిలిన ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డ్లో చేసుకొని బార్డర్ అది వేసానండి. ఈ బార్డర్స్ నాకు మనకి పళ్ళులో నుంచి అండ్ దెన్ బ్లౌజ్ పీస్లో నుంచి ఉన్న ఫ్యాబ్రిక్ని చక్కగా యూజ్ చేసుకుంటున్నాను ఫ్రంట్ సైడ్కి అండ్ హ్యాండ్స్కి కూడాను. అండ్ హ్యాండ్ కటింగ్ ఏదైతే ఉందో లైనింగ్ ఫ్యాబ్రిక్ని వేసేసి చక్కగా కట్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా మనకి ఆర్మ్ డౌన్ దగ్గర చంక దగ్గర ఏదైతే తక్కువ పడుతుందో ఆ ఫ్యాబ్రిక్ని కూడా చూసి కట్ చేసుకోవాలండి. మనకి మిగిలిన ఫ్యాబ్రిక్లో కొంచెం మనకి అటాచ్ అనేది అవుతుంది, బట్ అయినా మనకి కనపడదు, పర్ఫెక్ట్గా క్రియేట్ అవుతుంది. మీరు అవుట్ఫిట్ అనేది కంప్లీట్ అయిపోయాక ఇక్కడ నేను వీడియోలో అటాచ్ చేశాను చూడండి. సో చాలా చాలా బాగా కుదిరింది, చక్కగా వచ్చిందనమాట జాకెట్ అనేది. ఫినిషింగ్ అనేది ఫైనల్ అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో మై ఛానల్ శ్రీ క్రాఫ్ట్స్. మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.